నిన్న సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఇంట్లో స్నాక్స్ తినడానికని మా ఇంట్లో పిల్లలు స్విగ్గీలో ఆర్డర్ చేశారు. మోడర్న్ కేక్ క్లాక్ టవర్ ఉన్నటువంటి మోడర్న్ కేక్ బేకరీలో. అక్కడి నుంచి స్విగ్గీ నుంచి డెలివరీ బాయ్ వచ్చేసి పార్సల్ తీసుకొచ్చి ఇంటికి ఇచ్చాడండి. దాంట్లో ఎగ్ పఫ్లో దాదాపు ఎగ్ పఫ్ తింటున్న పిల్లల నుంచి నోట్లోంచి ఒక ఇనుప కడ్డ వెళ్ళిందండి. చూసుకోవడం వల్ల అది గోడలు కొట్టే మేక లాంటిదండి. అది దానిలో వెళ్ళింది. మేము ఇమీడియట్గా నేను బేకరీ అతను కాల్ చేశాను, దానిపైన నెంబర్ కాల్ చేశాను. చేసే వాళ్ళు ఏమంటారంటే ఏదో తెలియక జరిగిపోయింది, మమ్మల్ని క్షమించండి అంటారు. ఇది కాదని, ఎందుకంటే వాళ్ళ గొంతులు మింగింటే అది ఆపరేషన్ చేసుకునే వారి పరిస్థితి వస్తుంది. దీనిపై నేను ఖచ్చితంగా మేము కంప్లైంట్ చేస్తామని చెప్పాం. నిన్న నైట్ కూడా 100కు డయల్ చేసాం, కంప్లైంట్ కూడా ఇచ్చాం. ఇప్పుడు మేము ఫిజికల్గా వెళ్ళి కూడా మేము 1 టౌన్ 2 టౌన్ కాక ఫిజికల్ లెటర్ ఇచ్చి కంప్లైంట్ చేస్తామని విషయంలో. ఇటువంటి విషయాలు మళ్ళీ రాకూడదు, ఎందుకంటే అది ఒక నోట్లోనే బయట ఒక గొంతులో పోయింటే అది సర్జరీ వరకు పోయేది. ఇటువంటి వాళ్ళు కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా దానిపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నామండి. అయితే అది అంత పెద్ద సైజుది, దాంట్లో ఎట్లా పట్టిందంటే అంటే ఇట్లాంటిదంటే ఇప్పుడు అనుకోకుండా వచ్చింది కదా, కాదు పెట్టి చేసింది అని. ఇప్పుడు ఎట్లా చిన్న మూల అయితే ఫిజికల్గా ఏదో పిండి తీసుకుంటూ రావచ్చు, కానీ ఏ దాంట్లో పెట్టినట్టు ఉంటుంది అంత పెద్ద మూల. ఎందుకంటే అప్పుడే అది చేస్తుంటే అప్పుడు ఆ కలర్ ఈ కలర్ వేరే ఉంటుంది కదా. ఇది ఏదో కరిపాప బట్టీలో పెడతారు కదండి, బట్టీలో ఇది ఏదో ఫిజికల్గా పెట్టాలి. అది అనుకోకుండా అనుకొని పెట్టిరు కావాలని, ఏదో చేసే పని వ్యక్తిలో పెట్టించవచ్చు. మేము బేకరీ యజమానికి ఇన్ఫార్మ్ చేసాము, కానీ వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఒక కాలు తిరిగి కాల్ చేయలేదు. ఇట్లాంటి ఎందుకంటే ఇప్పుడు అది సరే ఏం కాలేవో చిన్న మాట, ఒకవేళ మింగింటే పెద్ద మాట అంటుంది కాబట్టి మీరు చర్య తీసుకోమని మామూలు ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.